హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్వేషణ. ఈరోజు మాన్వేషణలో ఊటీలోని ఒక చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూసేద్దామా చాక్లెట్లు ఎలా తయారు చేస్తారో. చాకోకాయ ఇక్కడ స్వయంగా పండిస్తారు. ఆ చాకోకాయ తీసుకొచ్చి దాని గింజలు తీసి ఆ గింజలన్నీ ఉడకబెట్టి భలే అద్భుతంగా చేస్తారు ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి ఈ వీడియోలో మీరు కూడా చాక్లెట్ ఎలా తయారు చేస్తారో, ప్యూర్ చాక్లెట్, కల్తీ లేనిది చూసేద్దామా. పోయే దావలో అన్నమాట. అడవి దావ చాలా బాగుంది కదా. వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్టింగ్ నుంచి చాకు గింజల కాడ నుంచి చూపిస్తారు. ఇక్కడ చూడండి ఈ టీవీలో. ఇది ఫ్రెండ్స్ ఈ ఫ్యాక్టరీలో లోపల ఇది మనం చూస్తున్నదంతా కూడా. ఇది చూడండి, ఈ ప్రాసెస్ నాకైతే చాలా బాగా నచ్చింది. అది వేస్తుంటేనే బాగా ఉడికి మంచి కమ్మటి వాసన వస్తుంది. ఎప్పుడెప్పుడు చాక్లెట్ తిందామా అనిపిస్తుంది. మాకు కూడా టికెట్తో పాటు మంచిగా చాక్లెట్ ఇచ్చారు. వాళ్ళైతే ఇచ్చారనుకోండి, మేమైతే అది మధ్యలో పోగొట్టుకున్నాం, అది వేరే విషయము. ఇంకా లగేజ్తో పాటు మా పిల్లంది చాక్లెట్ కూడా లగేజ్లోనే వెళ్ళిపోయింది. లగేజ్ బ్యాగ్ అంతా, మా అబ్బాయిది బ్యాగ్ అంతా ఎక్కడో దావలో పడిపోయింది కారులో నుంచి. మేము సుమారుగా దూరం వచ్చి చూసుకున్నాం ఫ్రెండ్స్. చాలా బాధ అనిపించింది. అందులో సెల్లు కూడా ఉంది. సెల్లు అని బట్టలు మొత్తం, మా పిల్లోని బట్టలతో సహా పూర్తిగా ఇంకా ఏం లేదు, వాని కట్టు బట్టలు మాత్రమే మిగిలాయి పిల్లంటి. చూడండి ఫ్రెండ్స్, చాక్లెట్ ఎంత నీట్గా ప్యూర్. చాక్లెట్ ప్రేమికులకు చాలా చాలా నచ్చుతుంది ఈ వీడియో. తర్వాత ఇక్కడే ఇది టీ ఫ్యాక్టరీ కూడా, ఒక భాగంలో టీ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఈ టీ ఫ్యాక్టరీ ఆ ఫోటోలో కనిపించి ఆయనే స్థాపించినాడంట. ఇక్కడ చూడండి, ఒక 4-5 ఫ్లోర్ల వరకు మనకు స్టార్టింగ్లో అట్లా పంపిస్తారు. దిగేటప్పుడు వాళ్ళు ఏదైతే కడ్డీలు కట్టినారో దాంట్లో నుంచి బయటికి రావాలి. వచ్చినప్పుడు మొత్తం మనము బయట ప్రపంచంలో తీసుకోవాలనుకుంటే మనకు అవసరం వచ్చేటన్నీ కూడా ఈ ఫ్యాక్టరీలోనే దొరుకుతాయి ఫ్రెండ్స్. చాక్లెట్ ఉంటాయి, కాఫీ, టీ, బిస్కెట్స్, షాపింగ్స్, బట్టలు, షూసు, సలికోట్లు, అనేక రకాల ఫ్రెండ్స్. ఇవి ఉన్నాయి అవి లేవనకుండా నాకు తెలిసి ఒక నిత్యావసర సరుకులు అంటే కూరగాయలు ఇవి తప్ప మిగతాటన్నీ దీంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అది చూడండి ఎలా ఉన్నాయో. మాకు కూడా ఇక్కడ ఒక 2-3 వేలు క్షవరం జరిగింది. టీ ఆకు ఎలా తయారు చేస్తారనేది ఇక్కడంతా ఉంది. ఈ టీ ఆకు కూడా మనం ఇక్కడ తీసుకునేది ఏంటంటే లాస్ట్ స్టేజ్ నుసి. ఇవి మనకి ఇక్కడ తీసుకొచ్చి చేస్తారని అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినారు. అదంతా వేస్ట్గా పక్కకి వెళ్ళిపోతుంది. ఇవి చిన్న చిన్న ప్యాక్లలో 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల ప్యాక్లో వస్తుంది మేడం అని. ప్యూర్ అయితే